వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడ్యుకేట్. ఫస్ట్ టైం గా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజు వీడియో బ్లాగ్ అయితే చాలా రోజుల నుంచి బ్లాగ్ అయితే తీయట్లేదు అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే తీస్తున్నాం. ఎక్కడి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఈరోజు స్పెషల్ ఏంటనేది చూపిస్తాను, చూసేద్దాం. సో ఇప్పుడైతే మచిలీపట్నం అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయ్యే ముందు పాపకైతే పాలైతే మరగబెడుతున్నాం అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షను ఏంటంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే బావగారు, నాకు బావగారు అవుతారనమాట. అయితే వాళ్ళ ఫంక్షన్ అయితే గృహప్రవేశ వేడుక జరుగుతుంది అనమాట. గృహప్రవేశానికి చాలా బాగా చేశారు. ఈ వీడియోలోనే షార్ట్ అండ్ స్వీట్గా ఈ హౌస్ మొత్తం చూపించడానికి నేను ట్రై చేస్తాను అనమాట. చాలా గ్రాండ్గా అయితే చేశారనమాట. సో వీడియో తీసే వాళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు, అంటే ఎవరైనా పట్టుకొని తీయడానికి. సో నేనే తీశానమాట. ఇంకా ఇదిగోండి ఇలాగ ఆడపిల్లలందరూ కలిపి అలాగే అందరూ బిందెలతో వాటర్ అలా చేస్తారు కదా. మనం గృహప్రవేశం అంటే ఆల్రెడీ చాలా సంప్రదాయాలు అనేది ఉంటుంది కాబట్టి ఇంకా పాలు పొంగిస్తారు. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ స్టేజ్లో అంటే హౌస్ మొత్తం తిప్పాలి కాబట్టి ఇప్పుడు మెయిన్ వచ్చేసి కింద పాలు పొంగిచ్చారనమాట కింద స్టేర్లో. అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. చాలా బాగా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగిందనే చెప్పుకోవచ్చు. చాలామంది చుట్టాలు వచ్చారు. అండ్ 3 రోజులు పండగలా జరిగిందనమాట. 3 days అనమాట మొత్తం. సో ఇదిగోండి చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పైన టెర్రస్ మీద అనమాట అలా వచ్చి వీడియో తీసాం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. పైన కూడా ఇంటి బిల్డింగ్ మొత్తం లైటింగ్ అయితే పెట్టించేశారు. ఇంకా బయట అయితే నేను తీయడం నేను మర్చిపోయాను, కానీ బిల్డింగ్ మొత్తం అయితే చాలా బాగుంది. ఒకవేళ వీళ్ళైతే బిల్డింగ్ మొత్తం నేను అటాచ్ చేయడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను అనమాట. సో చూస్తూ ఎక్కడ దింపాలండి? ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా పిన్ అనమాట. సో అలా వీడియో తీసాను అనమాట సరదాగా.
చెలిమిలా గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ. ఇంకా గృహప్రవేశానికి అయితే చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ కొంతమంది క్యాష్ పరంగా పెడతారనమాట, కొంతమంది వచ్చేసి గిఫ్ట్స్ రూపంలో ఇస్తారు. చాలా చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అదొక బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే గిఫ్ట్స్ అన్నీ మనకి ఓపెన్ చేయడంలో చాలా టైర్డ్ అయిపోయారు వాళ్ళు కూడా, ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా తర్వాత రోజు ఓపెన్ చేసినప్పుడు నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు. ఇది వచ్చేసి సత్యనారాయణ వ్రతం చాలా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. ఇంకా ఇల్లు అయితే చాలా వర్క్ అయితే ఉంది. సో ఇంకా 1 year మనం అనుకుంటాం కదా, ఒక సంవత్సరం లోపు చేయాలి లేదంటే 3 years అని. ఇక్కడ వచ్చేసి ఫిషింగ్ ఎక్వేరియం కూడా ఉంది అనమాట, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. ఇంకా ఒక 2 days తర్వాత కూడా నాన్ వెజ్ భోజనాలు అయితే జరిగినాయి, అది కూడా చాలా బాగున్నాయి అనమాట. నేను ఇంకా అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. సో అది చాలా బాగున్నాయి. ఇంకా ఈ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా అందరం కూర్చొని అలాగా చుట్టాలందరూ కలిసాం కాబట్టి, ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫంక్షన్లోనే కలుస్తాం కాబట్టి, సో అలా టైం పాస్గా ఇంకా అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట. నీవి పిన్ని హాయ్ చెప్పింది. ఈ తూర్పు పెద్దమ్మ కూడా కావాలి. నిన్న బాగా సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డే 3 అనమాట. డే 3లో వచ్చేసి నాన్ వెజ్ భోజనాలు అనమాట. సో ఇప్పుడైతే నేనైతే టోటల్గా కంప్లీట్గా హోమ్ టూర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ వీడియో తీయడానికి అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి నేనైతే హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను, నార్మల్గా చూపిస్తాను అనమాట. సో ఒకవేళ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ వీడియో పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను. సామాన్లన్నీ చదివిన తర్వాత ఇంకా బాగుంటుంది, డెకరేషన్ కూడా ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా ఇగోండి ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి జస్ట్ ఇలా వంటగది అనమాట. ఇది వచ్చేసి హాల్ అండ్ ఒక బెడ్రూమ్, అంటే డబల్ బెడ్రూమ్ కదా, డబల్ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ ఇది, ఇంకొక బెడ్రూమ్ అయితే ఇదన్నమాట. ఇక ఇక్కడైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళు పాలు పొంగిచ్చారనమాట. ఇక డే 3లో గంగనమ్మక పెట్టుకున్నారు. సో ఇక్కడ బయట అయితే ఒక షింక్ అండ్ మెట్ల కింద కూడా బాత్రూమ్ అయితే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అండ్ మెట్లు స్టెప్స్ దగ్గర అయితే ఇంకా గ్రిల్స్ అవి పెట్టించాలి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసి ఇగోండి ఇలా టైల్స్ కూడా వేశారు, టైల్స్ మోడల్లో కూడా వేశారనమాట గోడకి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇగోండి అందరూ బిజీగా మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం హాల్ అనమాట. హాల్లో వచ్చేసి ఫిషింగ్ ఎక్వేరియం గోడకి అటాచ్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా చూడండి ఎంత బాగుందో కదా, ఇలా గోడకి అటాచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది. నెక్స్ట్ ఇదిగోండి పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వంటగది అనమాట. వంటగదిని ఇంకా మోడల్గా ఇంకా డిజైన్ చేస్తారు. అండ్ బయట వచ్చేసి చూడండి మనకి వెహికల్స్ అవి మొత్తం భలే కనబడతాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట. కబోర్డ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసేసారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే బెడ్రూమ్ మీద వచ్చేసి
ఆల్రెడీ అంటే 1 ఇయర్ అవుతుంది కాబట్టి 1 ఇయర్ బిఫోరే చేయాలి గృహప్రవేశం అని అంటారు కాబట్టి 1 ఇయర్ బిఫోర్ చేసేసారు అనమాట హడావిడిగా. సో లేదంటే చాలా డెకరేషన్ అవన్నీ చాలా ఇంకా వర్క్ ఉంది. వర్క్ అంతా అయిన తర్వాత చేసుకునేవాళ్ళు, కానీ 1 ఇయర్ బిఫోర్ చేసుకుంటే మంచిదే అంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ పైన వచ్చేసి చూపిస్తాను రండి. ఇంకా సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇగోండి ఇది వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్క మెట్టికి పసుపు కుంకుమ బొట్టు అయితే పెట్టారు, బాగా అనిపించింది అనమాట. అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి పెట్టడం కూడా కష్టమే కదా ప్రతి ఒక్క మెట్టికి అనేది. ఇంకా నెక్స్ట్ సాల్ట్ వాటర్కి ఇంకా డ్రింకింగ్ వాటర్కి ట్యాంక్స్ అయితే పెట్టేశారు 2. ఇంకా రేక్ అయితే వేశారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన వచ్చేసి ఒక రూమ్ అనమాట. ఆ రూమ్ ఎనీథింగ్ అనమాట, ఇప్పుడు షాప్స్ కానీ లేదంటే సింగిల్ రూమ్ కానీ అలా పెట్టుకున్నారు, బాగా అనిపించింది. ఇంకా అది ఓపెన్ అయితే అవ్వట్లేదు. ఆ రూమ్ అయితే స్టార్టింగ్ అయితే ఓపెన్ అయి ఉంది, ఇంకా నెక్స్ట్ అది ఎందుకో మరి ఓపెన్ అవ్వలేదు. నేను ట్రై చేశాను ఆ రూమ్ కూడా చూపిద్దామని. అది ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది, చిన్న ర్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. బాగుంది. ఇలా రేక్ థీమ్ అయితే బాగా అనిపించింది కూడా, ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్గా ఇంకా సమ్మర్లో కానీ. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ మా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో లెంత్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలని అనుకున్నాను, కానీ 2 ఫ్లోర్లు కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయితే అయిపోయింది. గృహప్రవేశం అలాగే హోమ్ టూర్ కాబట్టి 2 వీడియోలు కాబట్టి లెంత్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.